రామ్ గారు దొరికారన్నారు కదా! ఆచూకీ తెలిసిందన్నారు కదా! ఎక్కడున్నారు అని కావ్య అయితే రావతిని అడుగుతూ ఉంటుంది. ఇక రావతి అయితే లోపలున్నాడు అని చెప్పేసరికి ఇక కావ్య అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే నీళ్ళు తాగుతూ ఉంటాడు. అలా నీళ్ళు తాగుతున్న రామ్ దగ్గరికెళ్ళి ఏం దెబ్బ తగిలించుకున్నారు, యాక్సిడెంట్ చేపించుకున్నారు, ఒక కొట్టేనా, ఇంకా మరొక పెద్ద యాక్సిడెంట్ చేపించుకొని ఎక్కువ కట్లు కట్టించుకోలేకపోయారా అని చెప్పేసి కావ్య అయితే రాజుపైకి విరుచుకు పడుతూ ఉంటుంది. తినేందుకు ఎంత దీనిగా విరుచుకు పడుతుందని రామ్ అయితే అలా షాక్లో చూస్తూ ఉంటాడు కావ్య వైపు. మీరు కనబడడం లేదని యామిని వచ్చి చెప్పినప్పటి నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అప్పటి నుంచి అస్సలు నిద్రే పట్టలేదు. అసలు ఏమైంది, అసలు మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి కావ్య ఇదవుతూ ఉంటుంది. మీకేమైనా అయితే నేను ఏమైపోవాలి అని చెప్పేసి అంటూ మీరు కనిపించలేదని ఎంత అల్లాకొల్లలు పడ్డానో తెలుసా అని చెప్పేసి కావ్య అయితే అలా అంటూ ఉంటుంది. అలా అనగానే రామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. కావ్య తన గురించి చాలా బాధపడడంతో టెన్షన్ పెట్టుకోవడంతో రామ్ అయితే కొంచెం నవ్వుకుంటూ ఉంటాడు. పర్లేదు, తినకు కూడా నా మీద ప్రేమ ఉంది, కానీ ఎందుకు అలా చెప్పింది అని చెప్పేసి అనేసరికి ఇక కావ్య అయితే ఎంత ప్రేమ పెట్టుకొని మీరు ఎందుకు అలా నటించారు అని రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా ఆగిపోతూ ఉంటుంది. ఎంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎందుకో నన్ను రిజెక్ట్ చేశారు అని రామ్ అడిగేసరికి కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా రామ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు, సమాధానం చెప్పండి అని కావ్యనైతే రామ్ అడుగుతూ